క్షేత్రార్యవైశ్య వాసవి అన్నపూర్ణ నిత్యానంద ట్రస్ట్ వేములవాడ వారి ఆధ్వర్యంలో రోజుతో 1360 రోజు టెంపుల్ ముందు పార్కింగ్ స్థలాల వివిధ ప్రాంతాల్లో పేదలకు యాచకులకు భక్తులకు మహానిత్యాన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. కోవిడ్ వచ్చినప్పటి నుండి కూడా ప్రతినిత్యం దాతలు వారి పెళ్లి రోజు, వారి పుట్టినరోజు, వారి పెద్దల యొక్క జ్ఞాపకార్థం వివిధ సందర్భాలుగా ప్రతినిత్యం కూడా మనం నిర్వహిస్తున్న అన్నదాన కార్యక్రమానికి ధన వస్తు రూపేణ సహకరిస్తుంది. వారందరికీ సత్రం పక్షాన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ దక్షిణ కాశీగా పేరుగాంచినటువంటి సుప్రసిద్ధ పుణ్యక్షేత్రం హరిహరులు వెలిసినటువంటి వేములవాడలో రారేశ్వర స్వామి దర్శనార్థం ఇచ్చేసే ఆర్య వైశ్య భక్తుల సౌకర్యార్థం మనం సత్రం నిర్వహించడం జరుగుతుంది. మనం ఇప్పుడు ప్రస్తుతానికి రెంటెడ్ బిల్డింగ్లో సత్రాన్ని నిర్వహిస్తున్నాం. వేములవాడ రారేశ్వర స్వామి దర్శనార్థం వచ్చే భక్తులకు మధ్యాహ్నం భోజనం అయితేనేమి, సాయంత్రం అల్పాహారం అయితేనేమి, టెంపుల్కు సంబంధించినటువంటి వివిధ సమాచారాలు అంతా కూడా వారికి తెలియజేసుకుంటూ ప్రతినిత్యం కూడా మన ఆర్యవైశ్య భక్తులకు సేవలు అందించుకుంటూ మనకు కూడా నూతన కొత్త బిల్డింగ్ సొంత భవనం ఉండాలనే ఆకాంక్షతోటి దాతల సహకారంతో 840 గజాల స్థలంలో నూతన భవన నిర్మాణాన్ని శంకుస్థాపన నిర్వహించుకొని మొదటి స్లాబ్ కంప్లీట్ చేసుకొని రెండో స్లాబ్ కూడా జూలై ఎండింగ్ వరకు కూడా పడే విధంగా మనం ముందు వెళ్తున్నాం. ఈ సందర్భంగా మన భవన నిర్మాణానికి రూమ్ డోనర్లుగా, హాఫ్ రూమ్ డోనర్లుగా, స్థలదాతలుగా, భవన నిర్మాణ దాతలుగా ఎంతోమంది దాతలు ముందుకు వచ్చి సహకరిస్తారు. వారందరికీ సత్రం పక్షాన మరోసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ వారికి, వారి కుటుంబ సభ్యులందరికీ కూడా రారేశ్వర స్వామి, కన్యకా పరమేశ్వరి, కాశీ అన్నపూర్ణదేవి ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలనుకుంటున్నాం. ఈనాటి అన్నదాన కార్యక్రమానికి సహకరించిన దాతలు మాదారపు చంద్రశేఖర్, రాజ్యలక్ష్మి దంపతుల కూతురు అల్లుడు ప్రతాపని, భవానీ, సమంత్ కుమార్ గార్ల పెళ్లి రోజు నరసంపేట, గంగిశెట్టి రాంకోటి స్వరాజ్యలక్ష్మి దంపతుల కుమారుడు సంతోష్ కుమార్ పుట్టినరోజు పటాన్చెరువు, గంధె మల్లేశం జయలక్ష్మి దంపతుల కూతురు హరిప్రియ పుట్టినరోజు హైదరాబాద్, కాసనగొట్టు నాగరాజు గారి ధర్మపత్ని శ్రీమతి కాసనగొట్టు శారద గారి పుట్టినరోజు హైదరాబాద్, జూలకంటి లక్ష్మీనారాయణ అనిత దంపతుల మనమరాలు తన్విహ గారి పుట్టినరోజు అత్తుమారు, పబ్బ శంకరయ్య గారి మాతృశ్రీ కీర్తిశేషులు పబ్బ అన్నమ్మ గారి జ్ఞాపకార్థం వర్ధంతి కిష్టారెడ్డిపేట్, తొడుపునూరి రమేష్ గారి మేనత్త కీర్తిశేషులు కొండ రామలమ్మ గారి జ్ఞాపకార్థం వర్ధంతి చేకుంటారు. ఈనాటి పెళ్లి రోజు, పుట్టినరోజు జరుపుకున్నటువంటి దాతలందరికీ సత్రం పక్షాన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ వారికి, వారి కుటుంబ సభ్యులందరికీ కూడా రారేశ్వర స్వామి, కన్యకా పరమేశ్వరి, కాశీ అన్నపూర్ణదేవి ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటూ ప్రతి అమావాస్యకు కూడా మనం ఇక్కడ అన్నదాన కార్యక్రమం మన సత్రంలో పురోహితం కానీ జంగమయ్యకు కానీ నెలకు సరిపడా సాహిత్యం, బియ్యం, పప్పు, ఉప్పు అన్నీ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఆ అన్నదాన కార్యక్రమానికి సాహిత్యం ఇచ్చే కార్యక్రమాన్ని అన్నింటినీ కూడా దాతలందరూ కూడా ముందుకు వచ్చి మనకు సహకరిస్తారు. పేరం అమావాస్య 4వ నెల, అలాగే మనం నిర్వహించే ప్రతి కార్యక్రమానికి కూడా దాతలందరూ ముందుకు వచ్చి సహకరించుకుంటూ మనం ముందుకు తీసుకెళ్తున్న సందర్భంగా మరోసారి అందరికీ కూడా సత్రం పక్షాన ధన్యవాదాలు, కృతజ్ఞతలు. వారందరికీ కూడా మరోసారి రారేశ్వర స్వామి, కన్యకా పరమేశ్వరి, కాశీ అన్నపూర్ణదేవి ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటూ అన్నదాత 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 కుటుంబపురి మీద వడకురి. అన్నదాత అన్నదాత అదంతా లైన్ నిలబడేది నిలబడచ్చు కదా, నిలబడేది నిలబడచ్చు కదా.
నిలబడి మధ్యలో వచ్చి అయిపోయారు బాగా. రెండు